విశాఖపై మరోసారి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాయి పచ్చపత్రికలు. విషపు రాతలతో రెచ్చిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న ప్రాజెక్టులపై దుష్ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా విశాఖలో చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటనను తమకు అనుకూలంగా మలుచుకోవటానికి తెగ ఆరాటపడ్డాయి పచ్చ మీడియా. సాగర తీరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింక్ చేస్తే బ్రిడ్జ్ తెగిపోయిందంటూ చేతికొచ్చింది రాసిపారేశాయి పచ్చపత్రికలు. జిల్లా అభివృద్ధిని జీర్ణించుకోలేక విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇష్టానుసారం బురద జల్లాయి పచ్చపత్రికలు. ఇక్కడ సాగర తీరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ ను డీలింక్ చేస్తే బ్రిడ్జ్ తెగిపోయిందంటూ చేతికొచ్చింది రాసిపారేశాయి. ఎల్లో మీడియా విషపు రాతలపై ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు విశాఖ బీచ్ రోడ్లో సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా పూర్తి భద్రతా ప్రమాణాలతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. కురుసుర సబ్మెరైన్ మ్యూజియానికి దగ్గరలో దీనిని ఏర్పాటు చేశారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టుల తీరును పరిశీలించేందుకు విఎంఆర్డీఏ అధికారులు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం కేరళలోని ఫ్లోటింగ్ బ్రిడ్జిలను సందర్శించారు. అధికారులు, నిర్వహణదారులతో మాట్లాడి అక్కడ ప్రాజెక్టు విధానాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది విఎంఆర్డీఏ. టెండర్ను సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ దక్కించుకుంది. విఎంఆర్డీఏకు ఏడాదికి 15,30,000 ముందస్తు చెల్లింపుల ప్రతిపాదికన ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇక సహజంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను డీలింక్ చేస్తారు. అయితే సోమవారం సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ రోజు నుంచి బ్రిడ్జి పైకి సందర్శకులను అనుమతించాలని ముందు అనుకున్నప్పటికీ అలల తీవ్రత వల్ల అనుమతించలేదు. ఈ సమయంలో మాక్ డ్రిల్ చేయాలని నిర్ణయించారు నిర్వాహకులు. ఇందులో భాగంగా సిబ్బంది సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్రిడ్జ్ ప్లాట్ఫామ్లను విడదీశారు. ఆ ప్లాట్ఫామ్ను లాగి యాంకర్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ మధ్య కొంత ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని పచ్చపత్రికలు, మీడియా తెగ రాద్ధాంతం చేశాయి. వెంటనే అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమై బ్రిడ్జ్ తెగిపోయిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని సాయంత్రం 5 గంటలకే సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. ప్రధాన వంతెన, వ్యూ పాయింట్ వేరుగా ఉండడంతో మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి దుష్ప్రచారం చేశారని ఈ ఘటనపై వివరణ ఇచ్చారు జిల్లా కలెక్టర్, విఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున. అయినా ఎల్లో మీడియా దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. నిజానికి ఒకేసారి 200 మంది సామర్థ్యాన్ని తట్టుకునేలా బలమైన యాంకర్లతో పటిష్టంగా హెచ్డిపిఈ బ్లాక్లతో ముంబై నుంచి వచ్చిన నిర్మాణ నిపుణుల నేతృత్వంలో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 100 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జ్ 20 మీటర్లు తీరం ఒడ్డున, 80 మీటర్లు సముద్రంపై ఉంటుంది. కెరటాల తాకిడికి దెబ్బతినకుండా ఉండేలా 38 యాంకర్లను వినియోగించారు. వాటిలో 150 కిలోలు బరువైనవి 4, 200 కిలోలతో 14, 500 కిలోలతో 20 యాంకర్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జిలలో ఉపయోగించిన బ్లాక్లు, యాంకర్లు, ఇతర సామాగ్రి పూర్తిగా పర్యావరణ సానుకూలమైనవి. ఇక పర్యాటకుల భద్రతపై కూడా విఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సందర్శకుల భద్రత నిమిత్తం 10 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వారి పర్యవేక్షణలో మాత్రమే వంతెనపై సందర్శనకు అనుమతిస్తారు. అంతేకాదు, ప్రతి సందర్శకుడికి లైఫ్ జాకెట్ ఇస్తారు. అది వేసుకోకుంటే అనుమతించరు. మొత్తం మీద ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చెయ్యాలన్న పచ్చ మీడియా వార్తలు కట్టుకథలే అని తేలిపోయాయి.